నమస్తే. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ద్వారా కొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. అటు మాజీ సీఎం జగన్ తన రాజకీయ రూటు మార్చారు. ఇక ప్రజల్లోనే ఉండాలి అని భావిస్తున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్న జగన్ గతం కంటే భిన్నంగా పవన్ పైన మాత్రం మౌనం పాటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలలో పవన్ ను విస్మరిస్తున్నారు. జగన్ అసలు ఎందుకు పవన్ పైన ఎలాంటి విమర్శలు చేయడం లేదు? దీని వెనుక ఉన్న వ్యూహమేంటి? మాజీ సీఎం జగన్ రోడ్డుపైకి వస్తున్నారు. ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత తొలిసారిగా రైతుల సమస్యలపైన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గత 8 నెలల కాలంలో పలు సందర్భాలలో కూటమి ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబు లక్ష్యంగానే జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి. పవన్ పైన మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. వైసీపీ నేతలు, ఆ పార్టీ మద్దతుగా సోషల్ మీడియా మాత్రం పవన్ లక్ష్యంగా ఆరోపణలు కొనసాగిస్తోంది. జగన్ మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో అసలు పవన్ ప్రస్తావన చేయడం లేదు. చంద్రబాబు పైన మాత్రమే గురిపెడుతున్నారు. ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబుతో పాటుగా పవన్ ను ఉద్దేశించి జగన్ పలు ఆరోపణలు చేశారు. పవన్ వివాహాల గురించి విమర్శలు చేశారు. ఇప్పుడు ఇంత సడన్ గా పవన్ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ పవన్ ను విస్మరించడం వ్యూహాత్మకమా, లేక చంద్రబాబును మాత్రమే జగన్ తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. పవన్ ను టార్గెట్ చేసిన కారణంగానే గోదావరి జిల్లాల్లో సీమ ప్రాంతంలోనూ బలమైన వర్గం మద్దతు తనకు దూరమైంది అనే నివేదికలతో జగన్ ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు పైన గురి పెట్టడం ద్వారా మొత్తంగా ప్రభుత్వం పైనే టార్గెట్ చేసినట్లు అవుతుంది అనే వాదన వినిపిస్తోంది. కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అనే చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు పైన దాడి తీవ్రత పెంచడం జగన్ వ్యూహంగా స్పష్టమవుతోంది. జగన్ వరుసగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నా పవన్ సైతం మౌనంగానే ఉంటున్నారు. దీంతో పొలిటికల్ వార్ మరోసారి టీడీపీ వర్సెస్ జగన్ గా మారుతోంది. కూటమిలో పరిణామాలతోనే జగన్ తన రూటు మార్చినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ మౌనం ఆసక్తికరంగా మారుతోంది. దీంతో రానున్న రోజుల్లో జగన్, పవన్ ఇద్దరి రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనేది కీలకంగా మారనుంది.